మేము బెంగళూరు నుంచి వచ్చాము. బ్రెయిన్లో గడ్డలు ఉన్నాయని చెప్పారు. మా అమ్మగారికి కిడ్నీలు ఫెయిల్యూర్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు అయ్యి 30 లక్షలు అప్పు అయిపోయామండి. పాప పెళ్లి విషయంలో అయితే చాలా వేదన పడ్డానండి. నేను ఎంతో బాధతో వేదనతో సన్నిధికి వచ్చాను. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నా పేరు షారోన్ రోజ్. మేము బెంగళూరు నుంచి వచ్చాము. నేను చర్చ్కి వెళ్ళేదాన్ని కాదు, కానీ మా అమ్మమ్మకి ఒంట్లో బాగోలేనప్పుడు ఆవిడకి కిడ్నీస్ 2 ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఫెయిల్యూర్ అయ్యాక ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక మేము వచ్చి, మా అత్తగారు వాళ్ళు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడ మా పిన్ని గారు ఉన్నారు, ఆవిడని తీసుకుని అమ్మమ్మ శుక్రవారం ఇక్కడికి వచ్చేవాళ్ళు. డయాలసిస్ చేయించుకుని కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు. ప్రార్థనలో ఉన్నప్పుడు డయాలసిస్ చేసినప్పటి నుంచి కూడా 6 సంవత్సరాలు మా అమ్మమ్మ గారు ఉన్నారు. ఇక్కడికి నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కంపల్సరీ నేను వచ్చి ఇక్కడ ప్రేయర్ అటెండ్ చేసుకుని నేను వెళ్తే నాకు సమాధానంగా ఉండేది. అంటే ఇక్కడ చాలా అద్భుతాలు కూడా మేము చూసాము. ఇక్కడ మేము వచ్చినప్పుడు మా ఫ్యామిలీలోనే ఎన్నో అద్భుతాలు జరిగారు. మా డాడీ అయితే అసలు నమ్మరు. మా అమ్మ డాడీ అందరూ కూడా ఇంకా హిందూస్లోనే ఉన్నారు. వాళ్ళు నమ్మకపోయినప్పుడు కూడా మా డాడీకి పెరాలసిస్ అయినప్పుడు కూడా మా అమ్మ 7 వారాలు కూడా ఇక్కడికి వచ్చి ఆయన వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు అసలు నడవలేకుండా ఉన్నప్పుడు కూడా ఆయన నడిచి కొంచెం ఇప్పుడు బాగున్నారు ఆయన కూడా. దేవుడి నామానికి వందనాలు. నా పేరు వసుంధర. మా ఆయనకి బ్రెయిన్లో గడ్డలు ఉన్నాయని చెప్పారు. నేను విజయవాడ తీసుకెళ్ళాను. బ్రెయిన్ ఆపరేషన్ చేయాలన్నారు. బ్రెయిన్ ఆపరేషన్ చేయాలంటే నాకు ఎంతగానో భయం వేసింది. అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మగారండి ఇలాగ అంటున్నారండి, మా వారి దగ్గర నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పుకున్నాను. ఏమి కాదమ్మా, నీకు మీ ఆయనకి నార్మల్ రిపోర్ట్ వస్తుంది అన్నారు. 1 గంటలో రిపోర్ట్స్ వచ్చినాయి. నార్మల్గా రిపోర్ట్లు వచ్చినాయి. మాది తాడేపల్లిగూడెం. నా పేరు వరలక్ష్మి అండి. మా అమ్మగారికి కిడ్నీలు ఫెయిల్యూర్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఆయన దర్శనం అలా కనపడిందంటండి. అందుకని మా అమ్మ ఇక్కడికే వస్తాను, నేను సాలకి వెళ్తే నాకు బాగా తగ్గుతుంది అని నమ్మకంతో నేనే తీసుకొచ్చేదాన్ని. అమ్మ నడవలేని పరిస్థితుల్లో నేనే తీసుకొచ్చేదాన్ని అండి. అలాంటి అమ్మకి ఇక్కడికి వచ్చాక ఆ డయాలసిస్ చేయించుకుని ఇక్కడికి వస్తే అరుణమ్మ గారితో, వదినమ్మ గారితో ప్రేయర్ చేయించుకుంటే, తైలం ప్రార్థన చేయించుకుంటే ఎంతో స్వస్థత కలిగేదండి. అమ్మకి అంత నమ్మకం అండి ఇక్కడికి వస్తే. అలాగే మా హస్బెండ్కి కూడా యాక్సిడెంట్ అయ్యి బాగా అసలు కాలు రాదేమో అనుకున్న టైంలో ఇక్కడికి 7 వారాలు వస్తాను, ఆయన లెగిసి నడిస్తే ఆయన తీసుకుని వస్తానని చెప్పి నేను అనుకున్నానండి. వెంటనే ఆయన స్వస్థపరిచి నెలలోపే ఇక్కడికి వచ్చి 7 వారాలు వచ్చి ఆయన స్వస్థపరిచారండి. మాకు ఇప్పటికీ కూడా ఇక్కడికి వస్తే ఎంతో మనశ్శాంతిగా, ఏదో ఆహ్లాదకరంగా అనిపిస్తుందండి. మా అమ్మగారు గుర్తొస్తారండి ఇక్కడికి వస్తేనే. మాకు ఎంతో ఇష్టమండి ఇక్కడికి వస్తే. మా మనసుకు బాగా ప్రశాంతంగా ఉంటుందండి. మాకు ఏదనుకుంటే అది అవుతుంది. అన్నకాయ వదినమ్మకాయ నా వందనాలండి. ఇంకా 25 సంవత్సరాలు ఇది ఓపెనింగ్ చేసినప్పుడే వచ్చామండి. 2 గజాలు తళానికి ఇచ్చినప్పుడు నేను 2 ఇళ్ళు కట్టుకున్నానండి. మధ్యలో కొంతకాలం మానేసినప్పుడు మరి చాలా ఇబ్బందులు అయ్యి 30 లక్షలు అప్పు అయిపోయామండి. 30 లక్షలు అప్పు అయిపోయామండి. అయిపోయినప్పుడు మళ్ళీ దేవుని తెలుసుకుని నేను మళ్ళీ రవికుమార్ అన్నయ్య గారి దగ్గరికి, వదిన దగ్గరికి వచ్చామండి. వచ్చినప్పుడు 30 లక్షల అప్పుల్లోని సగం అప్పులు తీర్చుకున్నామండి. మరి ఎంతో ఆశీర్వాదపడుతున్నామండి. అన్నయ్య గారికి, వదిన గారికి వందనాలండి. నేను కువైట్కి వెళ్ళాను. కువైట్లోని మరి నేను పని చాలా ఉంటుంది నాకు. ఇంట్లో పనుల్లోని నేను ఇక్కడ నుండి ఎప్పుడు వచ్చినా వెళ్ళినా నేను తైలం తీసుకుని వెళ్తాను. ఆ తైలం బట్టలలో తీసుకొని నేను ప్రార్థన చేసుకొని, అన్నయ్య గారు ఇచ్చిన తైలం బట్టలు తీసుకుని ప్రార్థన చేసుకొని నేను అక్కడ ఎక్కడైతే నాకు నొప్పి అనిపిస్తుందో నేను అక్కడ రాసుకొని దేవుడిని ప్రార్థించుకోగానే నాకు ఆ తైలం రాయంగానే చాలా స్వస్థపరుస్తాడు దేవుడు. అన్నకి, వదినమ్మకి ప్రైజ్ లార్డ్. గత 20 సంవత్సరాల నుంచి ఈ సన్నిధానానికి నా కుటుంబంలో ఎన్నో మేలు చేశారు. అలాగే అన్న ప్రార్థన, వదినమ్మ ప్రార్థన మా కుటుంబాన్ని ఎంత ఆదరించి, ఏది లేదన్నా సరే వదినమ్మ అన్నతో చెప్పి ప్రార్థన చేసుకుండి ఈ సన్నిధానానికి వచ్చి కూర్చుండి ప్రార్థన చేసుకుంటూ వెళ్తే నా సమస్యలన్నీ దేవుడి సన్నిధానంలో తీరిని. అన్నయ్య వదినమ్మకి వందనాలు. మరి మేము 20 సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నప్పుడు దేవుడు మా జీవితాల్లో ఎన్నో మేలు చేశారు. ఆయన చేసిన మేళ్ళు అన్నీ ఇన్ని కాదునా.
మరి నా బిడ్డల విషయంలో, నా విషయంలో, నా భర్త లేనప్పుడు కాడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అన్నయ్య వాక్యం ద్వారా, వదినమ్మ ప్రార్థన ద్వారా ఎన్నో మేళ్ళు పొందుకున్నాము. నా పట్ల దేవుడు ఎన్నో మేలు చేశాడండి. పాప పెళ్లి విషయంలో అయితే చాలా వేదన పడ్డానండి. ప్రతి దాంట్లోనే పెళ్లి గురించే నేను ప్రార్థించుకునేదాన్ని, వదినమ్మకి అన్నకి చెప్పేదాన్ని అండి. దేవుడు మంచి సంబంధాన్ని ఇచ్చాడు, మంచి కృపనిచ్చాడు తండ్రి. వేసే పాపకి గర్భఫలాన్ని కూడా ఇచ్చారండి. ప్రతి దానిలో చాలా మేలు చేశాడండి. దేవుడి వల్ల నేను ఎలా ఉన్నానండి, అన్న వదినమ్మ ప్రార్థన వల్ల నేను ఎలా ఉన్నానండి. లేకపోతే నా జీవితం అయిపోయినా నాకే తెలియదండి. నా పేరు అనసూయ. ఈరోజు దేవుడు నాతో చాలా అద్భుతంగా మాట్లాడాడు. నేను ఎంతో బాధతో వేదనతో సన్నిధికి వచ్చాను. దేవుడు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నేను ఎంతో ఆశీర్వాదం పొందుకొని నేను వెళ్తున్నాను. తప్పనిసరిగా ఈ సన్నిధిలో దేవుని ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఎంతగానో మాట్లాడి నన్ను తేలికపరిచి ఇచ్చేశాడు. అందరికీ వందనాలు. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించి అభిషేకించి ఉన్నాడు. రక్షణ, విడుదల, ఆశీర్వాదం లేక వేదన పడుతున్నారా? 25 సంవత్సరాలుగా కుంచనపల్లి ఇమ్మానుయేలు స్వస్థత గృహంలో దైవజనులు రవికుమార్ గారు, అరుణ రవికుమార్ గార్ల ద్వారా దేవుడు చేస్తున్న అద్భుతాలు. 18 సంవత్సరాల పిల్లలు లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు ప్రార్థన చేశారు, మళ్ళీ పాపనిచ్చాడు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు ఆమె గర్భం తెరిచాడండి. నాకు గర్భఫలం దేవుడు 20 సంవత్సరాల తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుని చక్కని కుమార్తెనిచ్చి అప్పుల గురించి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చిన వెంటనే మా అప్పుడు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు వచ్చి అప్పులన్నీ తీరిపోయినాయి. దేవుడు నాకు ఆర్మీలో ఉద్యోగం ఇవ్వడం కూడా జరిగింది. బుద్ధి కిందకి ఎట్టంతాను ఉదయం గారితో తైను రాసుకుని వాడికి తైను రాసుకుంటుంటే అలాగలాగా కరిగిపోయిందమ్మ. యవ్వనస్తులను ఉజ్జీవంతో నింపుటకు బ్లెస్సీ గారి ద్వారా వినిపింపబడుతున్న వర్తమానాలు, ఆత్మాభిషేకంతో ప్రిన్సీ గారి ద్వారా చేయబడుతున్న ఆరాధన ఇప్పుడు మన బి కొండేపాడులో. ఆశీర్వాద అభిషేకం, ఆశీర్వాద అభిషేకం, ఆశీర్వాద అభిషేకం, విడుదల, స్వస్థత, తైలాభిషేకం. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ఇమ్మానుయేలు స్వస్థత గృహము బి కొండేపాడు నందు జరుగును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే బలమైన ఆత్మీయ వర్తమానాలు, మీ సమస్యలను నేరుగా దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకునే గొప్ప అవకాశం. దైవజనులు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా తైలాభిషేక ప్రార్థన చేయుదురు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును.